ఇక్కడ వచ్చేసి ఆపరేషన్ విత్ డిఫరెన్షియల్ ఇన్పుట్. లాస్ట్ వీడియోలో మనము కామన్ మోడ్ యాంప్లిఫైర్ అంటే ఏంటో చూసుకున్నాం. ఇక్కడ ఆపరేషన్ విత్ డిఫరెన్షియల్ ఇన్పుట్ అంటే ఇందాక కామన్ మోడ్ కాబట్టి కామన్ ఇన్పుట్స్ ఇస్తే ఎలా ఉంటుందో చూసినాం. ఇప్పుడు డిఫరెన్షియల్ ఇన్పుట్స్ అంటే డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇది దీని యొక్క సర్క్యూట్ డయాగ్రాము. ఇది ఒక మాస్ఫెట్ Q1, మాస్ఫెట్ Q2. మాస్ఫెట్ అంటే ఏంటి, దాని యొక్క టైప్స్ అనేది నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పేసిన, ఈ వీడియోలో చెప్పను ఎందుకంటే వీడియో అనేది లెంత్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎక్కడ యారో మార్క్ ఉంటే అక్కడ సోర్స్, దానికి స్ట్రైట్గా డ్రైన్, గేట్. యారో మార్క్ ఉంటే సోర్స్, గేట్, డ్రైన్. ఇది Q1 కాబట్టి Q1 మాస్ఫెట్, ఇది Q2 సెకండ్ మాస్ఫెట్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ డిఫరెన్షియల్ ఇన్పుట్స్ ఇవ్వమన్నాడు కదా, అంటే ఈ గేట్కి వచ్చేసి ఇక్కడ వచ్చేసి VID ఇన్పుట్ అనేది ఇచ్చిన. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి డైరెక్ట్ గ్రౌండ్ కనెక్ట్ చేసిన. గ్రౌండ్ కనెక్ట్ చేస్తే ఇక్కడ వచ్చేసి వోల్టేజ్ వచ్చేసి 0 అనమాట. 0 ఎక్కడ గ్రౌండ్ దగ్గర వచ్చేసి మనకు 0 వోల్టేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు సోర్స్ అనేవి దేనికి కనెక్ట్ చేసిన, ఐకి కనెక్ట్ చేసిన. 2 సోర్సెస్ ఆర్ కనెక్టెడ్ విత్ I, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఈ డ్రైన్స్ అనేవి మనం దేనికి కనెక్ట్ చేసినాము, RD డ్రైన్ రెసిస్టర్స్కి ఈ రెండు కనెక్ట్ చేసినాం. ఈ రెండు దాంట్లోకి సప్లై వచ్చేసి VDD ప్లస్ VDD అనే సప్లై అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ VDD ఎందుకు ఇచ్చిన, ఈ రెండు డ్రైన్స్ కాబట్టి VDD సప్లై. ఇప్పుడు ఇక్కడ కింద -VSS, ఈ రెండు సోర్సెస్ కాబట్టి VSS సప్లై. ఇప్పుడు ఇక్కడ VGS1 VGS2 ఎలా వచ్చిందంటే మనకి ఇక్కడ గేట్కి సోర్స్కి మిడిల్లో ఏముంది వోల్టేజ్ VGS1, ఇక్కడ కూడా సేమ్ సోర్స్కి గేట్కి సోర్స్కి మిడిల్లో ఉంది కాబట్టి వోల్టేజ్ VGS2, ఎందుకంటే మాస్ఫెట్ 2 కాబట్టి VGS2. ఇప్పుడు ఈ VID ఈక్వల్ టు, ఇప్పుడు నాకు VID ఈక్వల్ టు VGS1 మైనస్ VGS2. ఇది ఎలా రాసినామంటే మీకు స్టార్టింగ్ వీడియోలో నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు ఇక్కడ చూడండి, డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అనేది ఇలా ఉంటుంది. నేను 5 volts అనేది ఇచ్చిన. అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది, V అవుట్పుట్ ఈక్వల్ టు V2 మైనస్ V1 కదా, V2 మైనస్ V1. అలానే ఒకేలా మనం ఇలా ఉంటే ఇలా తీసుకుంటే ఏమైంది, V1 మైనస్ V2 అవుతుంది. ఎలా అయినా ఒకటే కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇది తీసుకున్నా అంటే VS1 మైనస్ VS2 అంటే అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది. VID ఈక్వల్ టు VGS1 మైనస్ VGS2, సేమ్ దాని మాదిరి ఉంటుంది అనమాట. VID ఏంది, VID ఈజ్ పాజిటివ్ ఫర్ VGS1 గ్రేటర్ దాన్ VGS2. ఇప్పుడు ఇక్కడ VID అనేది మనకి ఎప్పుడు పాజిటివ్ అవుతుంది అంటే ఈ GS1 అనేది పెద్దది ఉన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ GS1 అనేది పెద్దగా ఉన్నప్పుడు మనకు VID అనేది పాజిటివ్ అవుతుంది. VGS1 ఎంత 5 తీసుకున్నాం, GS1 5, ఇది VGS2 2 తీసుకున్నాం, అప్పుడు ఎంత 3, అంటే ఇది పాజిటివ్ నెంబర్. VID వచ్చేసి పాజిటివ్ ఎప్పుడు VGS1 అనేది గ్రేటర్ దాన్ VGS2 ఉన్నప్పుడు. అదే ఇప్పుడు నేను చూడండి, ఇది 2 ఇది 5 తీసుకున్నాం, అప్పుడు 2 మైనస్ 5 ఎంత -3, అంటే ఇది నెగిటివ్ వాల్యూ వచ్చింది. 2 మైనస్ 3 నెగిటివ్ వాల్యూ కాబట్టి VID అనేది -3 వచ్చింది. అప్పుడు ఎప్పుడు వస్తుందంటే VGS2 గ్రేటర్ దాన్ VGS2 అనేది పెద్దగా ఉన్నప్పుడు ఇది వచ్చేసి నెగిటివ్ వాల్యూస్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ID ఈజ్ పాజిటివ్ ఫర్ VGS1 గ్రేటర్ దాన్ VGS2, ద కరెంట్ విల్ బి ID1 గ్రేటర్ దాన్ ID2. ఇక్కడ G1 కాబట్టి ID1, ఇక్కడ G2 కాబట్టి ID2. నెక్స్ట్ నెగిటివ్ ఎప్పుడు వస్తుంది, VGS2 గ్రేటర్ దాన్ VGS1. నెక్స్ట్ ద కరెంట్ విల్ బి ID2 గ్రేటర్ దాన్ ID1. ఓకేనా. నెక్స్ట్ ఫ్రమ్ ద ఫిగర్ వీ రైట్ ID1 ఈక్వల్ టు దేనికి ఈక్వల్, ID1 చూసుకుంటే ఇక్కడ ఐకి ఈక్వల్ కదా, ID1 వచ్చేసి ఐకి ఈక్వల్. ఇక్కడ మనకు ఒక ఇన్పుట్ కాబట్టి పవర్ సప్లై ID1 ఈక్వల్ టు I. నెక్స్ట్ ఇన్పుట్ ఏంది, మనకి ఇక్కడ గ్రౌండ్ కదా, గ్రౌండ్ ఇచ్చినాం కదా, సెకండ్ది గ్రౌండ్ ఇచ్చినాం కాబట్టి అది ఇన్పుట్ అనేది 0 ఉంటుంది. అప్పుడు ఆఫ్ స్టేట్లో ఉంటుంది, అంటే ఆఫ్ అయ్యి ఉంటుంది అనమాట మాస్ఫెట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే లెట్ VGS1 బీ ద వోల్టేజ్ ఆఫ్ Q1 మాస్ఫెట్. VGS1 ఏంది, Q1 మాస్ఫెట్కి వోల్టేజ్ అనమాట. ద డ్రైన్ కరెంట్ ID1 ఈక్వల్ టు I, దట్ ఈస్ I ఈక్వల్ టు మనకు I అనేది ఈ డ్రైన్ కరెంట్ ఫార్ములా అనేది మనకు కన్ఫర్మ్గా కావాలి. 1/2 million COX ఇంటూ W/L VGS1 మైనస్ VT హోల్ స్క్వేర్. దీని బదులు ఏం రాసుకోవచ్చు, million COX బదులు మనం K ఇన్వర్స్ N అనేది రాసుకోవచ్చు. I ఈక్వల్ టు 1/2 K ఇన్వర్స్ N W/L ఇంటూ VGS1 మైనస్ VT స్క్వేర్. మనకేం కావాలి, VGS1 మైనస్ VT స్క్వేర్ కావాలి కాబట్టి ఇది ఒక సైడ్ నుంచి రిమైనింగ్ ఇవన్నీ ఇటు సైడ్ పంపించాను. 2 అనేది కింద ఉంది, ఇటు సైడ్ పోతే పైకి పోతుంది 2 ఇంటూ I. నెక్స్ట్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, పైన ఉన్నాయి, ఇవన్నీ కిందికి పోతాయి. 2I/K ఇన్వర్స్ N ఇంటూ W/L. VGS1 ఇప్పుడు ఈ స్క్వేర్ ఇవన్నీ అటు సైడ్ పోతే VGS1 ఈక్వల్ టు VT ప్లస్
స్క్వేర్ రూట్ ఆఫ్ 2i/k ఇన్వర్స్ n ఇంటూ w/l. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. ఇవి ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటే ఫ్రమ్ రిలేషన్ బిట్వీన్ ఐడి అండ్ విజిఎస్ ఈజ్, ఐడికి విజిఎస్కి రిలేషన్ లాస్ట్ వీడియోలో చూస్తున్నాం కదా, ఏమొచ్చింది మనకు ఓవర్ డ్రైన్ వోల్టేజ్ VOV ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ I/k ఇన్వర్స్ n w/l. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఈ ఈక్వేషన్ నెంబర్ 3 తీసుకోమో ఇక్కడ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. VGS1 ఈక్వల్ టు VT సరిపోయింది. ప్లస్ ఇక్కడ ఏముంది, I ఉంది, ఇక్కడ 2i ఉంది, అంటే √2 అనేది ఎక్స్ట్రా ఉంది. రిమైనింగ్ ఇవన్నీ దాని బదులు ఏం రాసుకోవచ్చు, ఈ √2 అనేది రాసిన, √2 అయిపోయింది. రిమైనింగ్ ఇదంతా దాని బదులు ఏం రాసుకోవచ్చు, VOV అని రాసుకోవచ్చు కదా, ఎందుకంటే ఇదంతా VOకి ఈక్వల్. అంటే VGS1 ఈక్వల్ టు VT ప్లస్ √2 VOV. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 in 1. ఈక్వేషన్ 4ని తీసుకోమో ఈక్వేషన్ 1లో వేస్తే VID ఈక్వల్ టు, ఈక్వేషన్ 1 తెలుసు కదా, ఈక్వేషన్ 1 ఎక్కడ ఉంది మనకి, ఈక్వేషన్ 1 వచ్చేసి ఇది VID ఈక్వల్ టు VGS1 మైనస్ VGS2. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. VID ఈక్వల్ టు VT ప్లస్ VGS1 ఏమొచ్చింది VT ప్లస్ √2 VOV మైనస్ VT. ఇప్పుడు ఇక్కడ ఇది 0 అయినా మనకేముంటుంది, VT అంటే థ్రెషోల్డ్ వోల్టేజ్ అనేది మనకు కన్ఫామ్గా ఉంటుంది. ఈ మైనస్ VT ఈ ప్లస్ VT క్యాన్సిల్ అయిపోతే మనకేముంటుంది, VID ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ VOV ఓవర్ డ్రైన్ వోల్టేజ్ ఇంటూ √2 అనమాట. ఇప్పుడు అది వచ్చింది కదా, VID ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ VOV వచ్చింది కదా. ద రేంజ్ డిఫరెన్షియల్ ఇన్పుట్ ఈజ్ VID ఇన్ బిట్వీన్. VID అనేది దేని మధ్యలో ఉంటుంది, మైనస్ √2 VOV అండ్ ప్లస్ √2 VOV. దానికి మిడిల్లోనే VID వాల్యూ అనేది ఉంటుంది అనమాట. ద రేంజ్ అంటే మైనస్ √2 VOV గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు VID గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్లస్ √2 VOV. దానికి మిడిల్లోనే VID వాల్యూ అనేది ఉంటుంది. దాని యొక్క గ్రాఫ్ చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మైనస్ √2 VOV ప్లస్ √2 VOV, మిడిల్లో వచ్చేసి VID, ఇది వచ్చేసి మ్యాక్సిమం 0 అనుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు I/2 కరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీరు Q1 అనేది ఇక్కడ ఆన్లో ఉంటుంది, ఇక్కడ Q2 అనేది ఆఫ్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ Q2 అనేది ఆన్లో ఉంటుంది, ఇక్కడ Q2 అనేది ఆఫ్లో ఎందుకు ఉందని మీకు డౌట్ వస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే చూడండి, ఈ డయాగ్రామ్ అనేది ఇలా ఒక ఎక్స్ షేప్లో ఉంది కదా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి మనకు తగ్గుతూ ఉంది, కరెంట్ అనేది తగ్గుతూ ఉంది అనుకోండి. కరెంట్ అనేది మనకు తగ్గుతూ ఉంది కాబట్టి ఈ Q2 అనేది ఆఫ్ స్టేట్లో ఉంది. ఇక్కడ నుంచి Q1 అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇది ఆన్ స్టేట్లో ఉంది. నెక్స్ట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అయింది కాబట్టి Q2 ఆన్, ఇక్కడ నుంచి ఇక్కడ డిక్రీజ్ అయింది కాబట్టి Q1 ఆఫ్. ఎప్పుడు ఇక్కడ మైనస్ √2 VOV, ఇక్కడ వచ్చేసి ప్లస్ √2 VOV. ఇది టోటల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఆపరేషన్ విత్ డిఫరెన్షియల్ ఇన్పుట్. ఒక డిఫరెన్షియల్ ఇన్పుట్ ఇచ్చి మనం ఆపరేషన్ చేసేదాన్ని మనము దీని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ఇది, దీని యొక్క ఎక్స్ప్లెనేషన్, దీని యొక్క రిలేషన్ అంతా ఈ వీడియోలో చూసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో న్యూ ఎక్స్ప్లెనేషన్తో నెక్స్ట్ వీడియో చూసుకుందాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.